సౌత్ ఆఫ్రికా తాత్కాలిక కెప్టెన్ ఆల్రౌండర్ వియాన్ మల్డర్ టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీతో సరికొత్త రికార్డు సృష్టించాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టుల్లో 300 పరుగులు చేసి పరుగుల వరద పారించాడు. ట్రిపుల్ సెంచరీ మార్క్ అందుకున్న ఈ సఫారీ ఆల్రౌండర్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. అలాగే టీమిండియా బ్యాటర్ సెహ్వాగ్ తర్వాత సెకండ్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా మల్డర్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సెహ్వాగ్ 278 బంతుల్లో ఈ ఫీట్ సాధించగా మల్డర్ 19 బంతులు ఎక్కువ తీసుకున్నాడు. అయితే ట్రిపుల్ సెంచరీ తర్వాత కూడా మల్డర్ తన బ్యాటింగ్ లో వేగం పెంచాడు. రెండో రోజు మొదటి సెషన్ వరకు 367 పరుగులతో భారీ స్కోర్ తో నాట్అవుట్ గా నిలిచాడు. కానీ ఎవరు ఊహించని విధంగా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ డిక్లేర్ ఇచ్చింది. రెండో సెషన్ లో ఇదే ఊపు కొనసాగిస్తే లారా యొక్క 400 అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉందని క్రికెట్ అభిమానులు అనుకున్నారు. కానీ మంచి ఫామ్ లో ఉన్న మల్డర్ 400 పరుగులు చేరకముందే ఇన్నింగ్స్ ముగించి లారా రికార్డును పదిలం చేసింది సఫారీ జట్టు. అయితే ఈ మ్యాచ్ లో మల్డర్ స్వయంగా కెప్టెన్ కావడంతో తన వ్యక్తిగత రికార్డ్ కోసం కంటే జట్టుకే అతను ప్రాధాన్యత ఇచ్చాడు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.